తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు కోటికి రీచ్ అయ్యాయి. మరి శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో ₹1 మొదలైన ఈ సభ్యత్వాలు నేటికి ₹100 కోటి మందికి రీచ్ అవ్వడం ఎలా సాధ్యమైంది? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకటి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం అనేది ఒక యుద్ధ ప్రాతిపాదికన ఈసారి జరగడం జరిగింది. ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ₹1తో మొదలైన సభ్యత్వం ఈ నేడు ₹100 వరకు రావడం జరిగింది. ఆనాడు ఒకరితో మొదలైన సభ్యత్వం నేడు కోటి మంది వరకు రీచ్ అవ్వడం జరిగింది. మనం చూసినట్లయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఏ ప్రాంతీయ పార్టీకి దక్కని విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి 1 కోటి మంది సభ్యత్వాలు ఈరోజు రావడం జరిగింది. ఇది నిజంగా ఒక చరిత్ర. ఎందుకంటే గతంలో ఏ పార్టీ అయినా సభ్యత్వం అంటే ఏంది, నాకు మిషిరికాయలు ఇస్తే సభ్యత్వం అయిపోయింది అనే టైపులో ఉంటాయి. కానీ తెలుగుదేశం పార్టీలో అలా కాదు. జనాలు మెచ్చి నచ్చి వాళ్ళు ఒక ₹100 వాళ్ళ జోబీలో నుంచి తీసిచ్చి స్వచ్ఛందంగా తీసుకునే సభ్యత్వం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం. అలాంటి సభ్యత్వం ఈసారి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో కోటి మందికి రీచ్ అవ్వడం జరిగింది. అక్టోబర్ 26 మొదలైన ఈ సభ్యత్వ కార్యక్రమం అనేది ఒక యుద్ధ ప్రాతిపాదికన. ఏ విధంగా అంటే ఇప్పుడు టెక్నాలజీ వస్తే టెక్నాలజీని వణికిపుచ్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది. గతంలో 2014 నుంచి ఈ ఆన్లైన్ మెంబర్షిప్ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు ఆ విధంగా రీచ్ అయ్యేది. కానీ ఈసారి ఏంటంటే 2024లో తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అఖండ విజయం అందించడం జరిగింది. ఆ అఖండ విజయానికి తగ్గట్టుగానే ఈసారి సభ్యత్వంలో కూడా కోటి మంది స్వచ్ఛందంగా ఈసారి సభ్యత్వం చేసుకోవడం జరిగింది. దీంట్లో 50,000కు పైగా సభ్యత్వం తీసుకున్న నియోజకవర్గాలు 100కు పైగా ఉన్నాయి. దాదాపు 1,00,000 సభ్యత్వాలు తీసుకున్న 11 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఒక నియోజకవర్గానికి ఉండే ఓటర్లే 2 లక్షల మంది, 2 లక్షల మంది, 1,80,000 ఆ నియోజకవర్గ ప్రాతిపాదికన బట్టి. అలాంటిది 1,00,000 మంది సభ్యత్వం తీసుకున్నారంటే 1,00,000 మందికి పైగా. అంటే ఆ నియోజకవర్గంలో దాదాపుగా 80% మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే. ఈసారి ఆ 1 కోటి మంది కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగిందండి. రాష్ట్ర జనాభానే 5 కోట్లు. అంటే రాష్ట్రంలో 5 మందిలో ఒకరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు. ఇది స్వచ్ఛందంగా తీసుకుంది. ఎందుకంటే ఈ పార్టీ యొక్క గొప్పతనం తెలిసి, తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడు దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీకి ఏనాడు వ్యక్తిగత ప్రయోజనాలు లేవు. నాడు ఎన్టీ రామారావు గారి నుంచి నేడు లోకేష్ గారి వరకు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ప్రజాపక్షమే. ఢిల్లీని శాసించే స్థాయిలో ఉన్నా కానీ పదవులు కోరుకోలేదు, రాష్ట్ర ప్రయోజనాలే కోరుకునింది. 1989లో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఎన్టీ రామారావు గారు VP సింగ్ గారిని ప్రధానం చేశారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ స్థాపించి చంద్రబాబు నాయుడు గారు దేవేగౌడ, ఐకే గుజరాల్ని ప్రధానులు చేశారు. అదేవిధంగా 1998 కావచ్చు, 99 కావచ్చు, నేడు 2024 కావచ్చు, భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం నిలబడింది. కానీ ఏనాడు కానీ పదవులు ఇంకేదో కోరుకోలేదు. ఏ రోజైనా కానీ మా రాష్ట్రానికి మంచి జరగాలి, మా ప్రజలకు మంచి జరగాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నుంచి ఎన్టీ రామారావు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇదే విధంగా పనిచేస్తుంది. ఇది చూసి ప్రతి ఒక్కరు యువత, ముఖ్యంగా యువత, అదేవిధంగా మహిళలు, ప్రతి ఒక్కరు ఇలాంటి పార్టీలో మనం సభ్యత్వం తీసుకోవాలి, స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకోవాలని ఈరోజు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఎందుకు సభ్యత్వం తీసుకున్నా అంటే ఈరోజు మనం చూస్తే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది తెలుగుదేశం పార్టీ. మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ. అందుకని ప్రతి మహిళలకు రక్షణ ఉండాలన్నా, మహిళలు అభివృద్ధి చెందాలన్నా అది తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యం అని చెప్పి ఈరోజు మహిళలందరూ తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా యువత, ఎందుకంటే లోకేష్ గారి యువగలం పాదయాత్రతో రాష్ట్రం అంతా ఒక సుడిగాలి పర్యటన చేసి యువత మొత్తాన్ని తెలుగుదేశం వైపు తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్న నాయకులు ఈ యువతని మెప్పించి మోసం చేస్తే ఈరోజు యువతకి నేను ఒక అండగా ఉంటా, ఒక భరోసాగా ఉంటా అని చెప్పి లోకేష్ గారు యువతనంతా తెలుగుదేశం పార్టీలకు ఈరోజు లోకేష్ గారి యొక్క నాయకత్వంలో, యువ నాయకత్వంతో కొత్తగా కోటి సభ్యత్వాలు అనేది అవ్వడం జరిగింది. ఇది గర్వించదగ్గ విషయం. ఎన్టీ రామారావు గారి ఆశయాల కోసం నేడు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో కోటి మంది సభ్యత్వం జరగడం అనేది పార్టీ చరిత్రలో ఒక రికార్డు. ఇది తొలిసారి కోటి మంది మెంబర్షిప్. రేపు భవిష్యత్తులో ఇది ఇంకా డబుల్ డిజిట్ అవుతుంది, ట్రిపుల్ డిజిట్ అవుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఎన్టీ రామారావు గారు జయంతి 100 సంవత్సరాలు అయింది. అదేవిధంగా ఆయన చనిపోయి ఇప్పటికి 29 సంవత్సరాలు అవుతుంది. ఆయన సినీ వజ్రోత్సవాలు 75 సంవత్సరాలు జరుగుతుంది. ఈ సందర్భంలో జరిగిన సభ్యత్వ కార్యక్రమంలో కోటి మంది చేరడం అనేది ఇది లోకేష్ గారి యొక్క పటిమని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన నిరంతరం ఈ సభ్యత్వం గురించి ప్రతిరోజు రివ్యూ చేస్తూ ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఎంత వచ్చింది, మన సభ్యత్వం యొక్క గొప్పతనాన్ని ప్రజలకి చాటండి అని చెప్తూ లోకేష్ గారు చాటి చెప్తూ ఈరోజు మెంబర్షిప్ చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కోటి మంది రావడం అంటే అది కూడా ఏదో నాయకులు వెళ్ళి తీసుకోండి అని చెప్పడం కాదు. స్వచ్ఛందంగా వాళ్ళ వాట్సాప్లో వాళ్ళ ఫోన్లో వాళ్ళే లింక్ క్లిక్ చేసుకొని సభ్యత్వం తీసుకున్నారు. ఇంత స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకున్నారంటే మనం ఒకటి ఆలోచించాలి.
ఏ నాయకుడైనా కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తే ఆ భరోసాని మెచ్చి సభ్యత్వం తీసుకుంటారు. ఈరోజు 1 కోటి మంది సభ్యత్వం అవడం లోకేష్ గారి పాత్ర గతంలో 5 ఏళ్ళు ఆయన పడ్డ కష్టానికి ఈరోజు ప్రతిఫలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరపున ఎవరు ప్రశ్నించినా, ఎవరన్నా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా కేసులు పెట్టి వేధిస్తూ ఉంటే ఆ కుటుంబాలకు ఆనాడు లోకేష్ గారు అండగా నిలబడ్డారు. ఒక భరోసాని ఇచ్చారు. ఎవరన్నా కార్యకర్తను అరెస్ట్ చేస్తే లోకేష్ గారికి మెసేజ్ చేస్తే లోకేష్ గారు 24 అవర్స్లో వాళ్ళని బయటికి తీసుకొని రావడం కావచ్చు, నిరంతరం పర్యవేక్షణలో వాళ్ళ టీముని పెట్టి ఫాలో అప్ పెట్టి వాళ్ళు ఎక్కడున్నారు, ఏంటి ఆ కేసు ఇష్యూ ఏంటి, నేనున్నా అండగున్నా, ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను టచ్ చేయాలంటే లోకేష్ని టచ్ చేయాలని చెప్పి ఆ విధంగా ఆయన ఆ రోజు పోరాటం జరిగింది. అది చూసి కార్యకర్తలు మెచ్చి ఈ పార్టీలో కార్యకర్తగా ఉండాలి, ఇలాంటి పార్టీలో కార్యకర్తగా ఉంటే మాకు ఒక నాయకుడు భరోసా ఇస్తాడు, ఆ నాయకుడు లోకేష్, అందుకని లోకేష్ గారి నాయకత్వం మేము సభ్యత్వం తీసుకుంటామని చెప్పి ఈరోజు 1 కోటి మంది సభ్యత్వాలను రావడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఎన్టీ రామారావు గారి ఆశయాల కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ 1 కోటి సభ్యత్వాలు జరగడం అనేది ఇది ఒక చరిత్ర. భారతదేశంలో ఏ పార్టీకి దక్కని ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఎందుకంటే మిగతా పార్టీలను మిసిడి కాళ్ళు ఇచ్చి సభ్యత్వం, కానీ ఇక్కడ ఏంటంటే 100 రూపాయలు కట్టి ప్రజలు మెచ్చి తీసుకున్న సభ్యత్వం. ఇలాంటిది 1 కోటి సభ్యత్వాలంటే దాదాపుగా 100 కోట్ల రూపాయలు ప్రజలు పార్టీకి విరాళంగా ఇచ్చారు. దేశంలో మిగతా పార్టీలన్నీ ఏంటంటే రాజకీయాలు చేసి సంపాదించుకోవాలనుకుంటాయి, కానీ తెలుగుదేశం పార్టీలో ఏంటంటే కార్యకర్తల కష్టం వస్తే కార్యకర్త కోసం పార్టీ డబ్బులు ఖర్చు పెడుతుంది. ఆ విధంగా గతంలో కార్యకర్తల కోసం 103 కోట్లకు పైగా ఇన్సూరెన్స్లు కావచ్చు, కార్యకర్తల బిడ్డల చదువుల కోసం కావచ్చు, కార్యకర్తల సంక్షేమం కోసం కావచ్చు, కార్యకర్తలకి ఆర్థిక అవసరాల కోసం కావచ్చు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. అది చూసి మెచ్చి ఈరోజు 1 కోటి మంది సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇది నిజంగా ఒక గణనీయమైన చరిత్ర. ఇది ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఏ పార్టీకి దక్కని చరిత్ర తొలిసారి తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఇది నిజంగా ఒక తెలుగుదేశం అభిమానం గర్విస్తున్నాం. ఇలాగ పార్టీ మరింత బలోపేతమై ఇంకా భవిష్యత్తులో కూడా ఉన్నత శిఖరాలకి లోకేష్ గారి నాయకత్వంలో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఎన్టీ రామారావు గారికి ఘన నివాళిగా మేము భావిస్తూ ఉన్నాం.